హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి తీరాలని తెలుసుకోవచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఈరోజు మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCL నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. నర్సు, తర్వాత అసిస్టెంట్, తర్వాత టెక్నీషియను ఈ పోస్టులకు మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది. చూద్దాం ఒకసారి మనం. ఓకేనా, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అడ్వర్టైజ్మెంట్లో మీరు చూసేది లాస్ట్ డేట్ వచ్చేసి మీకు August 5th వరకు టైం ఇచ్చారు. సో అంటే మనకి ఇంకా టైం ఎంత ఉందంటే ఇంకొక 18 days టైం ఉంది అంతే. జస్ట్ తక్కువ ఉంది, 2.5 weeks ఉంది. ఈ నర్స్ పోస్టులు 1 ఉన్నాయి. ఓకేనా, అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 10 ఉన్నాయి. రైట్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి, రెగ్యులర్ వేకెన్సీ ఉన్నాయి. మొత్తానికి 12. స్టైపెండ్ ట్రైనింగ్ 60 వేకెన్సీ ఉన్నాయి. తర్వాత ఎక్స్రే టెక్నీషియన్ 1 ఉంది. ఓకేనా అండి. తర్వాత ఇదిగోండి సైంటిఫిక్ అసిస్టెంట్, ఇక్కడ కొన్ని బీటెక్ వాళ్ళ, డిగ్రీ వాళ్ళ కలిపి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేటగిరీ 1, ఇక్కడ కేటగిరీ 2 కూడా ఇచ్చారు. ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, వీళ్ళకి ITI ఉంటే సరిపోతుంది, ఇన్స్ట్రుమెంటేషను. ఓకేనా అండి. ఇది ఆపరేటర్ అని ఇచ్చారు ITI వాళ్ళకి. ఇక వీటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు వీటి ఏజ్ చూసినారండి, ఏజ్ కూడా చూసుకోండి ఒకసారి. సో వీటికి చూసినట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ నర్స్ ఇచ్చారు కదండి, మొత్తం 1 పోస్టు. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ మనకి కింద ఇవ్వడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఓకేనా అండి. నేమ్ ఆఫ్ ద పోస్టు ఎక్స్ప్లెయిన్. నర్సుకి ఏంటంటే మీరు ఇంటర్మీడియట్తో పాటు GNM చేసి ఉండాలి, లేకుంటే BSc నర్సింగ్ వాళ్ళు కూడా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా అండి. రైట్. తర్వాత స్టైపెండ్ రేట్ అంటే ఏం లేదండి, ట్రైనీస్ అంటారు వీళ్ళని. సో అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ అంటే డిప్లొమా హోల్డర్స్, అంటే మీరు డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్ ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ గ్రాడ్యుయేట్స్, అంటే ఓన్లీ BSc సైన్స్, అంటే కెమిస్ట్రీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏ సీట్ ఉన్నా కూడా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టైపెండ్ ట్రైనింగ్, ఇది వచ్చేసి మీరు చూసినట్లయితే 10th క్లాస్ ఉండాలి, దాంతోపాటు ITI ఉండాలండి. ఓకే. తర్వాత స్టైపెండ్ ట్రైనింగ్ ఆపరేటరు, ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్ MPC ఉండాలి. ఎక్స్రే టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ ప్లస్ మెడికల్ రేడియోగ్రఫీ టెక్నీషియన్ డిప్లొమా ఉండాలి, ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. రైట్. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్టు, ఎసెన్షియల్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ ఇచ్చారు కదా, ఒకసారి చదువుకుంటే తెలుస్తుంది. వాట్ ఎవర్, మంచి ఆపర్చునిటీ అండి. ఇక ఏజ్ వచ్చేసి నర్సుకు 18 to 30 years, స్టైపెండ్ ట్రైకి 18 to 25, స్టైపెండ్ ట్రైన్ కేటగిరీ 2కి 18 to 24, ఇక మిగతా కూడా 18 to 25 ఉన్నాయి. సో వీళ్ళకి SC ST వాళ్ళకి 5 years, BC వాళ్ళకు 3 years ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. ఓకేనా అండి. ఇవన్నీ కూడా బేసిక్ పేస్ అండి. రైట్. ఇంత శాలరీ వస్తుందని చెప్తున్నారు, మంచి ఆపర్చునిటీ అండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబులు, పర్మనెంట్ పోస్టులు అండి. ఒక ఇంట్రెస్ట్ అప్లై చేసుకోండి. సో ఇది పూర్తి నోటిఫికేషన్. ఏం డౌట్ మీకు చదువుకోవచ్చు. ఇందులోనే మీకు ఇదంతా సిలబస్ అండి, డీటెయిల్ సెలెక్షన్ ఎలా ఉంటుందని కూడా జరిగింది. జస్ట్ నేను సింపుల్గా ఇస్తున్నాను, చూసుకోండి ఒకసారి. ఇక చూసినట్లయితే ఇక్కడ అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అంటే సో ఓకే అండర్స్టాండ్ అంటే అయిపోతుంది. ఇక్కడ నరారా అంటే ఇది ఎక్కడ, ఉత్తరప్రదేశ్. రైట్. ఇక్కడ ఏ పోస్ట్ అప్లై చేసినా పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి, డిసిప్లిన్ పెట్టండి, తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, PH ఉంటే లోన్ పెట్టండి. ఇట్లా పెట్టగానే మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. సో అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా ఒకవేళ మీరు కంప్లీట్ కాకపోతే మళ్ళీ అప్లై చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు ఆల్రెడీ అప్లై చేస్తున్నట్లయితేనేమో ఓకేనా అండి.
కంప్లీట్ కాకపోతే మరలా మీరు లాగిన్ అవ్వడానికి డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చండి. సో నెక్స్ట్ ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఉంది, మీకు ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఆల్రెడీ సగం అప్లై చేసుకున్నట్లయితే ఇంకా మళ్ళీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఓటీపీ సెండ్ టు ఈమెయిల్ ఐడియా ఏదైనా మీ ఇష్టం అండి, అది పెట్టుకోండి. రైట్, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు స్టెప్ 2లో. ఒకవేళ యూజర్ నెంబర్ అయితే ఫర్గట్ యూజర్ నెంబర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ యూజర్ నెంబర్ మీకు వస్తుందండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.